పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలను జీతాల చెల్లింపు ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ బి లక్ష్మణరావు జనరల్ సెక్రటరీ బి ముత్యాలరావులు డిమాండ్ చేశారు. శనివారం బ్రాడేపేటలోని సిఐటియు నగర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 6వ తేదీన జరిగిన మంత్రివర్గంలో ఆప్కాస్ను రద్దు చేస్తూ పాత పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పజెప్పాలని నిర్ణయం చేసినట్లు తెలిసిందని ఇది సరైన నిర్ణయం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా అనేక నిర్ణయాలు చేస్తుందని విమర్శించారు. ఈ విధానానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ని రద్దు చేయాలని చెప్పేసి చర్చలు జరిగినట్లు పత్రికల్లో వచ్చింది. గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు చెల్లించే దానిలోనూ పిఎఫ్ ఈఎస్ఐ చెల్లించే దానిలో కూడా తీవ్రమైన జాప్యం జరగటం, ఆ కార్మికులకి అన్యాయం జరగటం చూసాం. మళ్ళీ అదే దళారీ వ్యవస్థ వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు నెలల తరబడి బకాయిలు ఉండటం, పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా చెల్లించకపోవడం అనేటువంటి సమస్య మళ్ళీ ఉత్పన్నమైంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ని రద్దు చేసేట్లయితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి జేఏసీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకి గవర్నమెంట్ నుంచి 7% కమిషన్ చెల్లించేవారు. కానీ ఆప్కాస్ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ ఆప్కాస్కి 1% మాత్రమే మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి కమిషన్ చెల్లిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఆప్కాస్ను రద్దు చేసి పాత పద్ధతిలో తీసుకొచ్చేటైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద పెత్తనం చేయటం, వారి ఇష్టమైన వారిని ఉద్యోగాల్లో ఉంచడం లేకపోతే తీసేయటం, ఈ విధంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి పాత విధానం తీసుకొస్తే ఇబ్బందులు కలిగితే కనుక ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కలిసి ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం 6వ తారీఖు జరిగినటువంటి కేబినెట్లో ఆప్కాస్ను రద్దు చేస్తామనే పేరుతో వార్తలు రావడం జరిగింది. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైనా ఒక వ్యవస్థని రద్దు చేసేటప్పుడు దాన్ని మెరుగైనటువంటి దిశగా తీసుకెళ్ళడం కోసం చర్యలు చేపట్టాలి. గతంలో ఆప్కాస్ లేనప్పుడు ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఏదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లుగా వ్యవహరించినటువంటి పరిస్థితిలో ఈరోజు ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ పిఎఫ్ ఈఎస్ఐని కట్టడంలో కానీ వేతనాలు ఇవ్వడంలో కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం ఉంది. దాని నుంచి మధ్యవర్తులు దళారీలు లేకుండా ఆప్కాస్ని ప్రభుత్వం తీసుకురావడం కొంతవరకు మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి కూడా ఆదాయ రూపంలో కూడా పర్సంటేజ్ రూపంలో తక్కువగా ఉండటం ద్వారా ప్రభుత్వానికి అదనంగా ఉపయోగపడినటువంటి పరిస్థితి ఆప్కాస్. ఈ వ్యవస్థ నుంచి మెరుగైన వ్యవస్థకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కాస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తాన్ని కూడా పర్మనెంట్ చేయటం మెరుగైంది తప్ప మళ్ళీ రద్దు చేసి వెనక్కి తీసుకెళ్ళడం అనేటువంటి సరైనది కాదు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పర్మనెంట్ చేయమని చెప్పేసి అడుగుతున్నామో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే దానికోసం కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.